హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. ఇగో మక్కనైతే ఇట్లా మొత్తం పచ్చ అయిపోయింది చేనంతా. మన గడ్డి మందు కొట్టిన గడ్డి కూడా చనిపోయింది. ఏంటంటే ఇంతకుముందు మనము గడ్డి మందు తీసుకొస్తే ఒక డ్రమ్ వేయ అంటుండే, మరి ఇప్పుడు ఎందుకు 10 డబ్బాలు వేయింది అంటుండు. మన తెచ్చిన దానికి నేను 10 డబ్బాలు చేసిన, మన చేనుకు సరిపోలేదు, తక్కువైంది. మరి ఇవాళ కొట్టేస్తున్నా, తీసుకొచ్చిన కొద్దిగా అయినాక వచ్చి కొడితే. ఇప్పుడైతే బాగా చలి ఉంది, టైం అంతా కొట్టేస్తే సరే. మరి తడిచినామంటే బాగా చలి పెడుతుంది. మక్కనైతే మొత్తానికి మంచిగా వచ్చేసింది, సూపర్గా ఉంది. మధ్య మధ్యలో ఇవి వీకేయాలా, ఇవి వీకేసిందంటే మంచిగా ఫ్రీ అయిపోతుంది, సార్లు కనబడతాయి మనకు క్లియర్గా. ఇది ఒకటి తుంగ జాతి గుంజర మాత్రం చచ్చిపోలే, మిగతా గడిలు అన్నీ చచ్చిపోయినాయి. ఈ పోల్ నుంచి అటు సైడ్ ఉంది, ఒక 8 మడిలు ఉన్నాయి. అవి కొట్టేసినంటే మనకు అయిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్ కొట్టుడు అయితే టైవన్ స్ప్రేతో అవి కొట్టేసి. కొద్దిగా ఎలక్ట్రికల్ వర్క్ ఉంది, ఆ వర్క్ చేసుకుంటే ఇవాళ. మరి రేపు ఏంది అనేది ఇంకా ప్లానింగ్ లేదు. అరిగడ్డి కోసం పోతా అంటున్నా, అరిగడ్డి దొరకలేదు. ఒక దగ్గర ఉన్నది అన్నాడు, క్లారిటీ ఏం రాలే. ఇంకా అది ఉన్నది రా అంటే బండి పట్టుకొని వెళ్ళిపోతా మధ్యాహ్నం కల్లా, లేదంటే రేపన్నా పోతా. ఇది పరిస్థితి. పంటనైతే మంచిగా ఉన్నది. ఒకటి ఏంటంటే యూరియాలు ఇబ్బంది అవుతున్నాయి. బుక్ చేసినప్పుడేమో స్లాట్ బుక్ చేసి అంటే ఇక్కడ బుక్ అవుతుంది, అక్కడికి వెళ్ళేటోళ్ళకి సర్వర్ డౌన్ అవుతుంది. అవి టైం మీద దొరకలేదు. షాపులలో దొరికేటి యాప్లలో అన్నట్టు, ఆ యాప్లలో కూడా కొందరికి దొరుకుతున్నాయి, కొందరికి దొరకలేవు. సర్వర్ బాగా ఇది అవుతుంది. మనం బుక్ చేద్దామంటే ఒక్కొక్క రోజు 1 డే కూడా బుక్ కావట్లేదు. బుక్ అయిందంటే అక్కడ బుక్ చేసుకొని మన పనులు చేసుకొని షాప్కి వెళ్ళేసరికి అక్కడ మన సర్వర్ డౌన్ అవుతుంది. మరి అక్కడ కూడా ఓటీపీ లేనిది ఇచ్చులేడు. ఇదంతా కన్ఫర్మ్లో అప్లై అయిపోయింది. రైతుకు డైరెక్ట్ టైం వేస్ట్ చేస్తున్నా, అంతే, వేరేది ఏం లేదు. రైతు డెవలప్ అయితే ప్రపంచం ముందుకు పోతుంది అనుకుంటున్నా, లేకుంటే ఇంకేది అనుకుంటున్నా, కానీ రైతుని డెవలప్ కానిచ్చలేదు. ఏ ప్రభుత్వం ఉన్నా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. కాకపోతే మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే ఇంకా గలీజ్ అయ్యా. ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతు ఏ రోజు దేనికి కూడా వాస్తవానికి లైన్లో నిలవాళ్ళే. అది పత్తి గింజల గురించా, మందు సంచుల గురించా, దేనికోసం కూడా రైతు లైన్లో నిలవాళ్ళే. ఈసారి మాత్రం ఒకటి పత్తి అమ్ముదామంటే స్లాట్ బుక్, మార్కెట్కి తీసుకెళ్తే ఈసారి సోయలు టైంకు తీసుకోవాలి, మక్కలు తీసుకోవాలి, పత్తి కూడా తీసుకోవట్లేదు. కొద్దిగా తేమ వచ్చిందంటే ఎండ పెట్టిపిస్తుండు. ఇక మందు సంచులు కూడా లైన్. ఇంతకుముందు తన్నుకున్న యూరియా కోసం. మరి అట్లేం డిమాండ్ అంటే యూరియాది రైతుకు అవసరం ఉన్న కాడికి కొనుక్కుంటాడు. దాన్ని తింతందుకు వాడుకునేది కాదు, పొలంకే అవుతుందికి. దాన్ని కూడా టైంకి దొరకని